టీవీ న్యూస్ కి స్వాగతం. తాజా అప్డేట్స్ వార్తలు చదువుతున్నది స్వాతి. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం జగన్ 5 ఏళ్ల పాలనలో ఏపీలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన కావాలంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలంలో రోడ్ షో పాల్గొన్న మడకశిర నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి, అదేవిధంగా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు మద్దతుగా రోహిత్ ఓట్ల అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు నారా రోహిత్, కామెడీ యాక్టర్ రఘు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్ మద్దిన కుండప్ప, జిల్లా వీర సంఘం అధ్యక్షుడు దుర్గేష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ్, ప్రధాన కార్యదర్శి ప్రకాష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ భీమరాజు, లక్ష్మి, నరసబ్బ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళలు వేలాది మందిగా తరలించారు. రిపోర్టర్ రాజు, ఇన్ఛార్జ్ చిత్రి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో గుర్తుందా? లాస్ట్ పంచ్ మందైతే మీ అందరి లాస్ట్ పంచ్ ఓట్ బ్యాలెట్ మీరు కొట్టండి. ఫ్యాన్ రెక్కలు తగ్గిపోతాయి. మీకు ఫ్యాన్ ఇది పోవాలి. ఫ్యాన్ నాకు మొన్న ఎక్కడ చూస్తున్నాను, ఫ్యాన్ కి 5 స్పీడ్ మనం 121 ఇచ్చాం. ఇది పరిస్థితి. 5 ఏళ్ళు ఫ్యాన్ ని 5లోనే ఉంచాలి, అక్కడికి చేయకూడదు. సరేనా? మే 13న అందరూ తప్పకుండా వెళ్ళి ఓటేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీని అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ, జోహార్ ఎన్టీఆర్, జై హింద్. ముఖ్యంగా అందరూ వెళ్ళి ఓటేయండి. అది మీ చేతుల్లోనే ఉంది. మీ భవిష్యత్తు. మీరు ఎన్నుకునే నాయకుడే మీకు తోడుంటాడు, మిమ్మల్ని కాపాడాడు, మీ ఆస్తుని కాపాడాడు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. మన తాతలు మన నాన్నలు ఇచ్చిన ఆస్తులు ఆగిపోవడం ఆరాధన. మీరు ఒప్పుకుంటారా? మనం మీ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా, ఒక అబ్బాయి వేరే దేశం చదువుకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ చేయండి, మన స్థాయికి పెట్టుకోవడానికి. మీరందరూ ఆలోచించాలి. ఎందుకంటే మీ భవిష్యత్తు ఇది. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు ఖచ్చితంగా వెళ్ళి మే 13వ తారీఖున
ఈ రాష్ట్రంలో ఒక అవినీతి ప్రభుత్వం ఉంది. ఒక్క ఛాన్స్ అని చెప్పి 5 సంవత్సరాలు 50 సంవత్సరాలు వెనక్కి వస్తాడు. అలాంటి అతనికి ఒకటే ఛాన్స్ అడిగాడు. ఈసారి ఇవ్వకండి. ఈసారి అతనికి ఛాన్స్ ఇచ్చే ఆలోచన కూడా పెట్టుకోకండి. ఎందుకంటే అతని వల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బంది. మీరు చూశారు, ఇక్కడ చాలా మంది యువతున్నారు. ఇక్కడ మీ జిల్లాలోనే టీఏ మోటార్స్ ఉంది. దాని తర్వాత కొత్తగా వచ్చిన ఒక కంపెనీ పేరు చెప్పండి. ఎలాంటి కంపెనీలు లేవు, అభివృద్ధి లేదు. సరే, సంక్షేమం డబ్బులు ఇస్తున్నారు కదా అంటే ఇక్కడ రేట్లు పెంచేసి బాగా చేస్తున్నాడు. ఇలాంటి మనం అవసరం. అతను సొంత డబ్బులు ఇస్తున్నాడు, ఫీల్ అవుతున్నాడు. మనం కట్టే ట్యాక్స్, మనం కొనే వస్తువుల మీద రేట్లు పెంచి ఆ డబ్బులు తీసుకొని తిరిగి మళ్ళీ వెనక్కి ఇస్తున్నారు. మళ్ళీ దాని మీద మందు మీద, కిరాణా మీద, ఇంకో వాటి మీద రేట్లు పెంచి మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాడు. అభివృద్ధి లేకపోతే ఎలా? మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం కదా. ఇలాగే చెప్తున్నారు, 40,000 కుటుంబాలు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయారు. ఎందుకు? ఇక్కడ సరైన అవకాశం లేక, ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు లేక, ఉద్యోగ అవకాశాలు లేక. మీరే ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక్కడ నీళ్లు వచ్చాయా? ఉద్యోగాలు వచ్చాయా? కంపెనీలు వచ్చాయా? మరి ఈ ప్రభుత్వం ఏమైనా వచ్చాయా? మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమం, మీకు అభివృద్ధి రెండు చేయగలరు. మీ అంతకుముందు తెలంగాణలో చూశారు. 2014 నుంచి 19 వరకు ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా చూశారు. సో మీ అందరూ మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తును కూడా